భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో నకిలీ 500 నోట్లు కలకలం రేపాయి. బ్లాక్ మనీ పేరుతో 13 లక్షలు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 20,000 బ్లాక్ పేపర్లు, 2 రసాయన సీసాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ పేపర్లను రసాయన ద్రావణంలో ముంచితే 500 నోట్లుగా మారతాయని చెబుతూ అమాయకులను నిందితుడు ప్రేమ్చంద్ మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ నకిలీ నోట్లు తీసుకునే అలవాటు ఉంటుంది కదా. చాలామంది అత్యాశతోనే సపోజ్ ఒక 1000 రూపాయలు మామూలు నోటు తీస్తే ఒక 3000, 4000 నకిలీ నోటు ఇస్తారని చెప్పేసి అటువంటి దాన్ని ఇంకా కొద్దిగా ఇతను మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మేము ముందున్నటువంటి ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉన్నటువంటి పేపర్స్. ఇప్పుడు నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటిని కనుక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ జాలీ నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని నమ్మిస్తారు. అందులో భాగంగా ఇక్కడ లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తేలింది. ఇతని మీద గతంలో కూడా సేమ్ ఈ టైప్ అటువంటి కేసు ఒకటి బాజ్పల్లి, సైబరాబాద్ కమిషనర్ బాజ్పల్లిలో ఉంది. అలాగే మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించి కూడా రామచంద్రాపురం అండ్ కూకట్పల్లిలో ఈ 3 కేసులు కూడా గతంలో అతని